ألم نجعل الأرض مهادا ఏమిటి, మేము భూమిని పాన్పుగా చేయలేదా? ఈ ఆయతులో అల్లాహ్ ఆఖిరతును తిరస్కరించే వారికి తన సృష్టిలోని గొప్ప నిదర్శనాలను గుర్తు చేస్తున్నాడు. అల్లాహ్ భూమిని మనుషులు జీవించడానికి, నడవడానికి, వ్యవసాయం చేయడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి మరియు తమ అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలంగా చేశాడు. భూమి ఎల్లప్పుడూ కంపిస్తూ లేదా అస్థిరంగా ఉంటే మనిషి జీవితం అసాధ్యమైపోయేది. కానీ అల్లాహ్ తన కరుణతో దానిని స్థిరంగా, ఉపయోగకరంగా మరియు జీవనానికి అనువుగా చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, అల్లాహ్ భూమిని ఇలా అనుకూలంగా చేయకపోతే ఏమయ్యేది? భూమి నిరంతరం తీవ్రమైన కంపనాలతో కంపించిపోయేది. అలా భూమి కదులుతూ ఉంటే మనం నిలబడలేకపోయే వాళ్ళం. భూమి పూర్తిగా రాళ్ళు, కొండలు మరియు గుంతలతో నిండి ఉంటే వ్యవసాయం చేయడం, ఇల్లు నిర్మించడం కూడా చాలా కష్టమయ్యేది. భూమిలో పంటలు మొలిచే శక్తిని అల్లాహ్ ఇవ్వకపోతే ఆహారం దొరికేది కాదు. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, జ్ఞానం మరియు శక్తికి గొప్ప నిదర్శనం. ఇలాంటి మహా సృష్టిని చేసిన అల్లాహ్ మరణించిన వారిని తిరిగి జీవింపచేయలేడా? ఒక్కసారి గ్రహించండి. ఇదే విషయాన్ని ఈ ఆయత్ పరోక్షంగా గుర్తు చేస్తుంది. భూమి అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటి. అల్లాహ్ తన దాసుల జీవనాన్ని సులభతరం చేశాడు. సృష్టిని చూసి సృష్టికర్త యొక్క మహిమను గుర్తించాలి. భూమిని సృష్టించిన అల్లాహ్కు మరణించిన వారిని తిరిగి లేపడం మరింత సులభం. భూమిని మీకు నివాసయోగ్యంగా చేసిన అల్లాహ్ను స్మరించండి, ఆయనకు కృతజ్ఞతలు తెలపండి.